నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాడు మీ ఆస్ట్రాలజర్ బాలాజీ. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో కుంభరాశివారికి మే 21, 22, 23, 24 తేదీలు జీవితాన్ని మార్చే గోల్డెన్ టైమ్గా మారబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో కనిపించే కొన్ని ఆశ్చర్యకరమైన సంకేతాలు. సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9100263308. కాల్ చేయండి. మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే స్థాయిలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా 2 నాగదేవతలు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లుగా ఆధ్యాత్మిక సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది సాధారణ విషయం కాదు. దైవ కటాక్షం మీ కుటుంబంపై పడబోతున్న సమయమిది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు ఒక్కసారిగా పూర్తవుతాయి. మీరు ఊహించని విధంగా డబ్బు, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం విషయంలో శుభవార్తలు వినిపించబోతున్నాయి. కానీ ఇదే సమయంలో కొన్ని పేర్లతో ఉన్న వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ చుట్టూ ఉన్నారు. ఈ 4 రోజుల్లో అయ్యప్పస్వామి మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేయబోతున్నారు, నాగదేవతల సంకేతం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి, ఏ తేదీ మీకు అత్యంత అదృష్టాన్ని తీసుకురాబోతోంది, ఏ వ్యక్తులను పూర్తిగా నమ్మకూడదు అనే ప్రతి విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. కుంభరాశివారికి మే 21, 22, 23, 24 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక మంచి సమయం ఇప్పుడు మొదలవుతోంది. గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవచ్చు. మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారబోతున్నాయి. ముఖ్యంగా అయ్యప్పస్వామి అనుగ్రహం మీపై చాలా బలంగా కనిపిస్తోంది. మీరు ఎప్పటినుంచో కోరికగా పెట్టుకున్న పని ఇప్పుడు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజుల్లో మీ ఇంట్లో శుభశక్తులు ప్రవేశిస్తున్నాయి. ఇంటి వాతావరణం మారిపోతుంది. గతంలో ఉన్న టెన్షన్స్, కుటుంబ కలహాలు క్రమంగా తగ్గిపోతాయి. మీ ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. చాలా రోజులుగా మీ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగ సమస్యలు ఉంటే ఇప్పుడు మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 22 తేదీ మీకు చాలా కీలకంగా మారబోతోంది. ఆ రోజు ఉదయం వచ్చిన ఒక సమాచారం మీ జీవితానికి కొత్త దారిని చూపించవచ్చు. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి అనుకోని లాభాలు వస్తాయి. చిన్న వ్యాపారం చేసేవారు కూడా ఈ సమయంలో పెద్ద అవకాశాలు పొందే సూచనలు ఉన్నాయి. అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఈ రోజుల్లో మీరు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపించవచ్చు. ఆలయం దగ్గర పాము కనిపించడం, నాగదేవతల ఫోటోలు కనిపించడం, లేదా కలల్లో పాములు కనిపించడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఇవి భయపడాల్సిన విషయాలు కాదు. ఇవి ఆధ్యాత్మికంగా మీ జీవితంలో ఒక మార్పు రాబోతున్న సంకేతాలుగా భావించబడతాయి. ముఖ్యంగా నాగదేవతల అనుగ్రహం మీ కుటుంబంపై ఉన్నట్లు తెలుస్తోంది. మీ ఇంటి దగ్గర లేదా ఇంటి ఆవరణంలో ఈ 4 రోజుల్లో కొన్ని అసాధారణ సంఘటనలు జరగవచ్చు. కొంతమందికి రాత్రివేళల్లో పాము కనిపించినట్లు అనిపించవచ్చు. ఇంకొంతమందికి నాగదేవతల కలలు రావచ్చు. ఇది మీ ఇంటిపై ఉన్న దృష్టిదోషం తొలగిపోతున్న సంకేతంగా భావించబడుతుంది. మీ కుటుంబాన్ని ఒక దైవశక్తి కాపాడుతున్నట్లు తెలుస్తోంది. అయ్యప్పస్వామి ఆఫీసులతో మీ ఇంట్లో శాంతి వాతావరణం పెరుగుతుంది. చాలా కాలంగా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఈ సమయంలో తొలగిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంతకాలం మీ మాట వినని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా మీ ఇంట్లో మహిళలకు ఈ సమయం చాలా అనుకూలంగా కనిపిస్తోంది. వారు చేసే పనుల్లో విజయాలు కనిపిస్తాయి. ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.
మే 23 తేదీ రాత్రి అయ్యప్ప స్వామిని ప్రార్థించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆ రోజు ఒక చిన్న దీపం వెలిగించి స్వామియే శరణం అయ్యప్ప అని జపిస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తగ్గుతాయని సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు, కోర్టు వ్యవహారాలు, డబ్బు సమస్యలు కొంతవరకు సానుకూలంగా మారతాయి. ఈ సమయంలో మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. గతంలో మీతో విభేదాలు వచ్చిన వారు ఇప్పుడు మళ్లీ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కొంతమంది కుంభరాశి వారికి పాత ప్రేమ మళ్లీ దగ్గరవ్వవచ్చు. కానీ నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. అయ్యప్పస్వామి అనుగ్రహంతో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం కనిపిస్తుంది. చాలా కాలంగా ఉన్న అలసట, మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. ఉదయం వేళల్లో దేవాలయ దర్శనం చేయడం మీకు మరింత శుభాన్ని ఇస్తుంది. అయ్యప్ప స్వామి పేరు జపించడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది. కానీ ఈ గోల్డెన్ టైంలో అందరినీ నమ్మకూడదు. ముఖ్యంగా సా అక్షరంతో మొదలయ్యే పేరున్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు మంచి మనసుతో మాట్లాడినా లోపల వేరే ఆలోచనలు పెట్టుకునే అవకాశం ఉంది. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ చుట్టూ ఉన్నారు. ముఖ్యంగా డబ్బు విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో పూర్తిగా నమ్మకండి. ఈ వ్యక్తులు మీ దగ్గర నుండి సమాచారం తెలుసుకొని దాన్ని మీకే వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీ ప్లాన్స్ ఎవ్వరికీ చెప్పకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఉద్యోగ మార్పు, డబ్బు పెట్టుబడులు, కుటుంబ నిర్ణయాలు వంటి విషయాల్లో గోప్యత పాటించాలి. కొంతమందికి ఈ సమయంలో ఒక పెద్ద నిజం బయటపడవచ్చు. ఇంతకాలం నమ్మిన వ్యక్తే మీకు ద్రోహం చేస్తున్నట్లు తెలిసే అవకాశం ఉంది. మొదట ఇది బాధ కలిగించినా తరువాత అదే మీకు మంచి జరగడానికి కారణమవుతుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి మీ జీవితంలో చెడు వ్యక్తులను దూరం చేస్తున్న సమయం ఇది. ఈ 4 రోజుల్లో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. కోపంతో తీసుకునే నిర్ణయాలు తరువాత ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి ఏ విషయం వచ్చినా ఓపికగా ఆలోచించండి. అయ్యప్ప స్వామిపై విశ్వాసముంచండి. మీకు రావలసిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు ఊహించని ఒక వ్యక్తి ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి మళ్లీ రావచ్చు. చాలా కాలంగా మీతో మాట్లాడని వారు ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తారు. గతంలో మీతో విభేదాలు వచ్చిన వ్యక్తులు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుని దగ్గరవుతారు. ముఖ్యంగా మే 21 నుండి 24 మధ్యలో ఒక పాత పరిచయం మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిచయం భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. కొంతమంది కుంభరాశి వారికి పాత స్నేహితుల ద్వారా ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఇంకొంతమందికి వ్యాపారంలో భాగస్వామ్యం చేసే వ్యక్తులు దొరకవచ్చు. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సహాయం ఇప్పుడు ఒక అనుకోని వ్యక్తి ద్వారా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయ్యప్ప స్వామి కటాక్షంతో మీ జీవితంలో సరైన వ్యక్తులను చేరుస్తున్న సమయం ఇది. ప్రేమ విషయాల్లో కూడా ఈ సమయంలో కొన్ని కీలక మార్పులు జరగవచ్చు. గతంలో విడిపోయిన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అయితే వెంటనే నమ్మకుండా జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఎందుకంటే ప్రతి వ్యక్తి నిజాయితీగా ఉండకపోవచ్చు. కొంతమంది మీ విజయాన్ని చూసి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. కాబట్టి భావోద్వేగాలకు లోనవ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ మాటకు ఇప్పుడు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు మీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. మీరు చేసే పనిలో ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో, వ్యాపార రంగంలో లేదా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి మహిళలకు ఈ సమయం చాలా శుభప్రదంగా కనిపిస్తోంది. ఇంట్లో వారి మాటకు గౌరవం పెరుగుతుంది. వారు అనుకున్న పనులు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. బంగారం, ఆభరణాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది. కొంతమందికి కొత్త ఆదాయం కూడా ప్రారంభమవుతుంది. వివాహం కాని మహిళలకు మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కూడా సంతోషకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మహిళలకు శుభవార్తలు వినిపించవచ్చు.
అయ్యప్పస్వామి ఆశీస్సులతో వారు చేసే ప్రతి పని విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మహిళలు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టాలి. చిన్న చిన్న అలసటలు కనిపించవచ్చు, అయితే మానసికంగా ఎంతో ధైర్యంగా ఉంటారు. ఇంట్లో ఉన్న సమస్యలను సమర్థంగా పరిష్కరించే శక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు వారు ఒక బలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మే 23 తేదీ మహిళలకు ప్రత్యేకంగా శుభప్రదంగా కనిపిస్తోంది. ఆ రోజు అయ్యప్పస్వామి ఆలయ దర్శనం లేదా ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు వస్తాయి. ఇంట్లో కొత్త శుభకార్యాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విషయంలో మంచి వార్తలు వినిపించే సూచనలు ఉన్నాయి. మీ ఇంటి దగ్గర నాగదేవతలకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. కొంతమందికి ఇంటి ముందు పాము వెళ్ళినట్టు కనిపించవచ్చు. ఇంకొంతమందికి నాగదేవతల ఫోటోలు తరచుగా కనిపించవచ్చు. ఇవన్నీ ఆధ్యాత్మిక సంకేతాలుగా భావించబడుతున్నాయి. మీ ఇంటిపై దైవ కటాక్షం ఉందని చెప్పబడుతోంది. ఈ సమయంలో ఇంట్లో శుభ్రత పాటించడం చాలా మంచిది. పూజగదిలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయ్యప్పస్వామి పేరు జపించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కొంతమందికి నాగదేవతలు కలల్లో కనిపించవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో పాములు కనిపించిన కలలు రావచ్చు. ఇది భయపడాల్సిన విషయం కాదు. దైవరక్షణ మీకు ఉందనే సంకేతంగా భావించబడుతోంది. ఈ సమయంలో మీరు ఎవరికీ హాని చేయకుండా మంచి పనులు చేస్తే అదృష్టం మరింత పెరుగుతుంది. ఇంట్లో ఉన్న దృష్టిదోషం తొలగిపోతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మీ కుటుంబంపై ఉన్న చెడు ప్రభావం తగ్గిపోతుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, చదువులో మంచి ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ గోల్డెన్ టైంలో కొన్ని పేర్లతో ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రా మరియు మా అక్షరాలతో మొదలయ్యే పేరున్నగారితో ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. బయటకు మంచి మాటలు మాట్లాడినా లోపల వేరే ఆలోచనలు పెట్టుకునే అవకాశం ఉంది. మీరు చేసే ప్లాన్స్ వారికి చెప్పకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా డబ్బు పెట్టుబడులు, కొత్త వ్యాపారం, ఉద్యోగం మార్పు వంటి విషయాల్లో గోప్యత అవసరం. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మకండి. ఈ సమయంలో మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంతకాలు చేసే ముందు పత్రాలు పూర్తిగా చదవాలి. డబ్బు ఇచ్చే విషయంలో తొందరపడకండి. ముఖ్యంగా మే 24 తేదీన ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అయ్యప్పస్వామి ఆశీస్సులతో మీరు పెద్ద ప్రమాదం నుండి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారు కొత్త భాగస్వామ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది మీపై నమ్మకం కలిగించి తర్వాత మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి మాట వినినా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో ఓపికతో వ్యవహరిస్తే భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేక కారణం ఉంది. అయ్యప్పస్వామి మీకు మంచిని ఇచ్చే ముందు కొన్ని నిజాలను చూపించే సమయం ఇది. ఎవరు నిజంగా మీవాళ్ళు, ఎవరు కాదో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండి ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. మే 23 తేదీ కుంభరాశివారికి అత్యంత శక్తివంతమైన రోజుగా కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచే మీ జీవితంలో కొన్ని ప్రత్యేక మార్పులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక విషయం ఈ రోజున మీకు అనుకూలంగా మారవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల్లో ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. అయ్యప్పస్వామి కటాక్షం ఈ రోజున మీపై చాలా బలంగా ఉండబోతోంది. ఈ రోజున మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం లేదా సాయంత్రం అయ్యప్పస్వామి ఫోటో ముందు దీపం వెలిగించి స్వామియే శరణం అయ్యప్ప అని జపిస్తే మానసిక ప్రశాంతత గెలుగుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈరోజు ఒక మంచి పరిష్కారం దొరకవచ్చు. మే 23 తేదీన అనుకోని వ్యక్తుల ద్వారా శుభవార్త వినిపించవచ్చు. కొంతమందికి ఉద్యోగ కాల్ రావచ్చు. ఇంకొంతమందికి విదేశీ అవకాశాలు లేదా వ్యాపార లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ రోజున మీరు చేసే ప్రతి పని సానుకూల ఫలితాన్నిస్తుంది. అందుకే కోపం, ఆవేశం దూరంగా పెట్టి ప్రశాంతంగా ఉండటం మంచిది. కొంతమందికి ఈ రోజున ఆలయం వెళ్లే అవకాశం వస్తుంది. ఆ దర్శనం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అయ్యప్పస్వామి ఆశీస్సులతో ఇప్పటివరకు ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ పేరు మరింత బలపడుతుంది. నాగదేవతల అనుగ్రహంతో మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఇంట్లో ఉన్న భయం, ఆందోళన, కలహాలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి.
ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు మళ్లీ కలిసిమెలిసి ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మరింత శుభఫలితాలు వస్తాయి. సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించి అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కొంతమందికి ఇంట్లో దైవ సంకేతాలు కూడా కనిపించవచ్చు. పూజగదిలో దీపం ఎక్కువసేపు వెలగడం, అగరుబత్తి సువాసన ఎక్కువగా రావడం వంటి సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. మీ ఇంటిపై ఉన్న దృష్టిదోషం తొలగిపోతున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటున్న ఆటంకాలు ఇప్పుడొక్కసారిగా తగ్గిపోతాయి. ముఖ్యంగా పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ శాంతికి సంబంధించిన విషయాల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో